హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనకు తెలంగాణ రైతు బంధు పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. తెలంగాణ రైతు బంధు పథకానికి సంబంధించిన అమౌంట్ కాంగ్రెస్ కనుక అధికారంలోకి వస్తే మనకు సంవత్సరానికి 15,000 రూపాయలు ఎకరాకైతే ఇస్తామని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి అమౌంట్ వానాకాలం ఎప్పుడు అకౌంట్లలో జమ చేస్తారు, ఎన్ని ఎకరాల వరకు అమౌంట్ జమ చేస్తారు అనే పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇక ఆ విషయంలోకి వెళ్ళినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా రైతు బంధు ఎకరాకు రైతు భరోసా పేరిట విడతకు 7,500 చొప్పున మొత్తం 15,000 రూపాయలు ఇస్తామనైతే చెప్పడం జరిగింది. బట్ మనకు యాసంగి సీజన్ అయితే 5,000 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వానాకాలం సీజన్ నుంచి ఎకరాకు 7,500 రూపాయలు అయితే ఇస్తామనైతే మనకు వ్యవసాయ శాఖ మంత్రి అయితే తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించిన అమౌంట్ మనకు జూలైలో పంపించేస్తామని అయితే చెప్తున్నారు. మరి ఎకరాకు 7,500 రూపాయలు ఇస్తారా మరి 5,000 అని చూడాలి. అలాగే ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు ఇస్తారని చాలామంది అడుగుతున్నారు. రైతు బంధు అనేది ఎవరైతే పంటలు సాగు చేస్తున్నారో వాళ్ళకు మాత్రమే రైతు బంధు అమౌంట్ ఇస్తామని చెప్తున్నారనమాట. అంటే బీడు భూములకు రైతు బంధు అయితే ఇవ్వమని చెప్తున్నారు. దీన్ని బట్టి చూస్తే మనకు రైతు బంధుకు సంబంధించి 5 ఎకరాలు లేదా 10 ఎకరాలు లిమిట్ పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా ఈ రైతు బంధుకు సంబంధించిన అమౌంట్ సకాలంలో రైతుల అకౌంట్లో జమ చేసినట్లయితే రైతులకు ఎంతో లబ్ధిగానైతే ఉంటుందన్నమాట. మరి ప్రభుత్వం వెంటనే ఈ రైతు బంధు అమౌంట్ రైతుల ఖాతాలో జమ చేయాల్సి అయితే ఉన్నది.